పిండిలో అవిసె గింజల పొడి వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి, హెల్దీ రెసిపీ కూడా. మరి ఈ అవిసె గింజలతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి గోధుమ పిండి అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా ఒక స్పూన్ అంత నూనె వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఇప్పుడు నీళ్ళు కొన్ని కొన్ని వేసుకుంటూ మనం పిండిని అయితే తడిపేసుకోవాలి. ఇలా నీళ్ళు అనేది కొన్ని కొన్ని వేసుకుంటూ పిండిని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత పిండిని వచ్చేసి ఇలా ఈ విధంగా సాఫ్ట్గా చేత్తో ఇలా ఈ విధంగా అంటే మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇలా బాగా కలుపుకుంటే మనకి పరాటాలు అనేది చాలా బాగా వస్తాయి. ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇలా ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది పిండి ఇలా కలిపేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఒక 20 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇంకా ప్లేట్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక స్పూన్ అనే ధనియాలు, అలాగే ఒక స్పూన్ అంత జీలకర్ర, మీ దగ్గర సోపు ఉంటే సోప్ అయినా వేసుకోవచ్చు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు ఇవి రెండు కూడా వేపేసుకుందాము. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి ప్లేస్లో కారం అయితే వేస్తాను. ఇప్పుడు ఇవి రెండు కూడా వేయించేసుకుందాము. ఇలా బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం. చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు కారము, మీ స్పైసీని బట్టి కారం అయితే వేసుకోవాలి, లేదా ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. ఇంకా ఒక స్పూన్ అంత కారము. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా పౌడర్ లాగా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇక్కడ వచ్చేసి అదే ప్యాన్ అయితే పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కప్పు ఫ్లాక్స్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను. అవిసె గింజల్ని ఇలా వేసుకొని వీటిని వేయించేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఇవి చిటపటలు ఆడే వరకు వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి, హైలో పెట్టుకోకూడదు, మరి మాడిపోతాయి. ఇలా ఇంకా వేయించేసుకోవాలి. మనకి సౌండ్ వస్తున్నాక ఇవి అయితే ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఇంకా ఇలా సౌండ్ వస్తున్నప్పుడు మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాతే మిక్సీ పట్టేసుకోవాలి. మనం వేడిగా ఉన్నప్పుడు పట్టుకున్నాం అనుకోండి ముద్దలాగా అయిపోతాయి. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ అవిసె గింజల్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. చల్లారిన తర్వాతనే వేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఈ అవిసె గింజల పొడిని అయితే ఇలా బరకగా కొంచెం ఈ విధంగా పట్టేసుకోవాలి. ఇందులోకి మనం ఇందాక పట్టి పెట్టేసుకున్నాం కదా జీలకర్ర, ధనియాలు, కారం, ఇవి కూడా వేసేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా ఉప్పు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ రెండు మిక్సీ పట్టేసుకున్నాను. మీరు కావాలి అంటే చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని చేత్తో ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటే ఇలా అన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ వచ్చేసి 20 నిమిషాల తర్వాత చూడండి మనకు
పిండి అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే ఇంకా మనం ఎంతైతే కావాలో అంత సైజ్ అయితే తీసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకి ఇంక ఎన్ని అయితే కావాలో అన్నీ ఇదే విధంగా తీసేసుకొని ఇలా ఈ విధంగా ఇంకా మనకి ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా తీసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసేసుకోవాలి. కొంచెం పొడిపిండి అనేది వేసేసుకొని ఈ విధంగా కొంచెం పొడిపిండిలో అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకొని ఇలా చేతిలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పొడిని అయితే ఇందులో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇందులో పెట్టేసుకొని ఇలా ఈ విధంగా చూసారు కదా, ఇలా ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా పెట్టేసుకుందాము. ఇలా ఈ విధంగా అన్నీ పెట్టేసుకోవాలి. ఇలాగే ఇంకోటి అయితే తీసేసుకొని ఇలా ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసేసుకోవాలి. ఈ విధంగా రుద్దేసుకొని ఈ పౌడర్ని అయితే ఇందులో పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి ఇంకా ఆలు కూడా వేసుకోవచ్చు, మనకి ముద్దలాగా అవుతుంది, అలా కూడా వేసేసుకోవచ్చు. ఇలా పౌడర్ లాగా వేసేసుకొని ఇంకంత దగ్గరగా వేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకోవడమే. ఇంకా ఇలాగే మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇలా ఇంకా పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం ఇలా ఈ విధంగా పిండి అనేది వేసుకొని ఇలా ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని రుద్దేసుకోవాలి. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు, ఇలా లైట్గా ఈ విధంగా అనుకోవాలి, అవి స్టఫింగ్ మనకి బయటికి రాకుండా. ఇలా ఈ విధంగా రుద్దేసుకోవాలి. ఇలా రుద్దుకున్న ఈ పరాటాని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా రుద్దేసుకోవాలి. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పల్చాగా ఉండకూడదు. ఇలా ఇంకా రుద్దేసుకోవడమే. ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని ఈ చేసి పెట్టుకున్న పరాటాని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇటు సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు మనం నూనె అయితే వేసుకోవాలి. ఈ విధంగా నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా కొంచెం నూనె ఎక్కువ అనేది పడుతుంది. ఇలా ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా నూనె వేసేసుకుందాము. ఇలా ఈ విధంగా రెండు సైడ్ల కూడాను నూనె వేసేసుకొని కాల్చుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కలర్ వచ్చేలాగా కాల్ చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా ఈ విధంగా కాల్ చేసుకొని తీసేసుకోవడమే. ఇదే విధంగా ఇంకో పరాటాను కూడా వేసేసుకొని కాల్చుకోవడమే. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కొంచెం నూనె అనేది వేసేసుకోవాలి. ఇంకా ఎన్నైతే ఉన్నాయో మనకి అన్ని పరాటాలు కూడా ఇదే విధంగా కాల్చుకోవాలి. టేస్టీగా ఉండే అవిసె గింజలతో పరాటాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ పరాటాలు వచ్చేసి ఉట్టివి కానీ లేదా పెరుగుతో కానీ లేదా ఏదైనా కర్రీస్తో కానీ తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా మనకి లోపల స్టఫింగ్ అనేసి ఎంత బాగుంటుందో. ఇలా చూసారా, చాలా అంటే చాలా బాగుంటాయి. హెల్దీ రెసిపీ. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఒకసారి ఈ విధంగా హెల్దీగా చేసి ఇవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అవిసె గింజలతో ఒకసారి పరాటా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.